అండి, వెల్కమ్ టు మై ఛానల్. టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ 2023లో వచ్చిందండి. దాని రిలేటెడ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కట్ ఆఫ్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రిలిమ్స్ వచ్చేసి మినిమమ్ సెక్షన్ వైజ్గా అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇవి ప్రిలిమ్స్ మినిమమ్ సెక్షన్ వైజ్ మార్క్స్ అండి. ఎస్సీ ఎస్టీ ఈ పీడబ్ల్యూబీడీకి అయితే 16 ఇంగ్లీష్ వచ్చేసి 9 అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్కి అయితే 18, క్వాంట్ 18, ఇంగ్లీష్లో అయితే 10 అయితే స్కోర్ చేయాలి. ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి, అందులో మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. సో ఓవరాల్గా 70 మార్క్స్కి అయితే మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చేసి అంటే 70కి, ఎస్సీకి 48, ఎస్టీకి 45, ఓబీసీకి 52, ఈడబ్ల్యూఎస్కి కూడా 52, జనరల్కి అయితే 55 అయితే కట్ ఆఫ్ ఉందండి ప్రిలిమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్. ఇది మినిమం కట్ ఆఫ్ అండి. ఫస్ట్ టేబుల్ రీజనింగ్లో 90కి 45 రావాలి. అంటే ఇది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వాళ్ళకి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా పైన ఈ రేంజ్లో అయితే రావాలి. అండ్ డిస్క్రిప్టివ్ కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, అది కూడా మినిమం స్కోర్ అయితే మనం చేయాలి. అండ్ ఇది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అయితే మెయిన్స్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. ఎస్సీకి 164, ఎస్టీకి 164, ఓబీసీకి కూడా 164 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 198 ఉంది, జనరల్కి వచ్చేసి 223 ఉంది. నాకు వచ్చేసి 212 అయితే వచ్చాయి. నాది జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్షన్ అయితే క్లియర్ అవ్వలేదు. సో అందుకు నాకు మెయిన్స్ అయితే అవ్వలేదు. ఆ సెక్షన్స్ క్లియర్ అయ్యి ఉంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళేదాన్ని. అండ్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ కట్ ఆఫ్ అయితే ఉంటుంది కదండి, అది వచ్చేసి ఇది ఫైనల్ కట్ ఆఫ్. ఎస్సీ 244, ఎస్టీ 205, ఓబీసీ 266 అయితే ఉంది, ఈడబ్ల్యూఎస్ 272, జనరల్ వచ్చేసి 281 అయితే ఉంది. సో ఇదండి ఎల్ఐసి ఏఏఓ జనరలిస్ట్ 2023 కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.